ఏ మాత్రం దేకని భరణి. ఇక భరణి టైం అవ్వడంతో వెళ్లే ముందు సుమన్ శెట్టిని పట్టుకొని ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆల్ గుడ్, బీ హ్యాపీ, ఏది స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లవ్ యూ, ఈ హౌస్ లో ఎవరిని నమ్మొద్దు అని భరణి అన్నాడు. అలానే తనుజతో మాట్లాడుతూ దివ్య వైపు కూడా చూడలేదు భరణి. హెల్త్ జాగ్రత్త అని తనుజ అంటే నీ హెల్త్ జాగ్రత్త, బాండ్స్ కలుపుకోకు, బాండ్స్ వల్లే నువ్వు ఈరోజు ఇలా బాధపడుతున్నావు అని భరణి అన్నాడు. నాన్న, నా వల్ల మీరు బయటికి వెళ్ళలేదు అని తనుజ ఏడ్చింది. చచా, నీ వల్లేం నేను వెళ్ళలేదు, నాకు ఇమాన్యుల్ మీద కూడా కోపం లేదు అంటూ భరణి చెప్పాడు. ఇక భరణి వెళ్ళగానే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. మాధురి, సంజన, రాము, కళ్యాణ్, తనుజ, రీతు, డీమాన్, గౌరవ్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. నా వైపు కూడా చూడలేదు ఆయన, నా అన్నయ్య. భరణి వెళ్ళగానే కిచెన్ లో దివ్య ఏడుపు స్టార్ట్ చేసింది. సరే, బయట నుంచి వచ్చాడు కాబట్టి అలా ఉండి ఉండొచ్చు అని ఇమ్ము ఓదార్చాడు. ఆయనకి పెడదామని పన్నీర్ కూడా చేసుకొని దాచి ఉంచాను, ఆయన అసలు మాట్లాడలేదు అంటూ దివ్య ఏడ్చింది. బయట నుంచి వచ్చారు కాబట్టి అలా ఫీల్ అయి ఉండొచ్చు, ప్లీజ్ అర్థం చేసుకో, నీ మంచికే చేశాడు అని ఇమ్ము సర్ది చెప్పాడు. నా అన్నయ్య ఎమాన్యుల్, ఈ వీక్ లో ఆయన్ని గుర్తు చేసుకొని ఏడవని రోజు లేదు. నాకు భయం ఏంటంటే ఆయన వచ్చాక కూడా తనుజ డైరెక్ట్ గా అడిగేసింది, నా వల్లే వెళ్ళిపోయారా నాన్న అని. ఆయన దానికి లేదు అన్నారు, కానీ నా వైపు చూసి కూడా మాట్లాడలేదు. నిజంగా నేనేమైనా చేశానా అని నాకు భయమేస్తుంది అంటూ దివ్య వెక్కి